ప్రైజ్ ది లార్డ్. టుడేస్ ప్రామిస్ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. సో మనకు దేవుడిస్తున్న ప్రామిస్ టుడే, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. సో మనము ప్రార్థిస్తూ ఉన్నాము అంటే మనం ఫైనాన్షియల్ ట్రబుల్స్ అవ్వచ్చు, లేకపోతే మన కోసం దాచబడిన బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఏవైనా దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు. అవి ఇన్ని రోజులు దాచబడి ఉన్నాయేమో అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు. సో అది ప్రాపర్టీ రూపంలో అవ్వచ్చు, మనకు కావాల్సిన మనీ అవ్వచ్చు, మనకు కావాల్సిన బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, మనకు కావాల్సిన థింగ్స్ అవ్వచ్చు. సో దాచబడిన నిధులను అంటే ఇన్ని రోజులు అవి అంధకార స్థలములలో బ్లెస్సింగ్స్, మనీ, మనకు అందాల్సిన మనీ అవ్వచ్చు, బ్లెస్సింగ్స్ ఇన్ని రోజులు ఆపబడి ఉండొచ్చు అంధకార స్థలములలో. బట్ దేవుడు ఆ అంధకార స్థలములలోని నిధులను, బ్లెస్సింగ్స్ను నీకు ఇవ్వబోతున్నాను. రహస్య స్థలములలో మరుగైన ధనమును, ఒక అంధకార స్థలములలో, రహస్య స్థలములలో, ఎవ్వరికి తెలియని ప్లేస్లలో అవి మరుగై ఉన్నవి. సో వాటన్నిటిని, ఆ బ్లెస్సింగ్స్ అన్నిటినీ ఎక్కడైతే అంధకార స్థలములలో, రహస్య స్థలములలో దాచబడి ఉన్నాయో వాటన్నిటిని నీకు ఇచ్చేదను. సో మనకి ఇన్ని రోజులు రావాల్సిన మనీ అవ్వచ్చు, ఒక ఎల్ఐసి అమౌంట్ అవ్వచ్చు, బ్యాంక్ అమౌంట్ అవ్వచ్చు, లోన్ అవ్వచ్చు, మన శాలరీస్ అవ్వచ్చు, ఏవైనా కొన్ని రోజులు అవి ఆపబడి ఉన్నాయేమో. బట్ దేవుడు ఈరోజు ప్రామిస్ చేస్తున్నాడు, ఎక్కడ దాచబడి ఉంచినా, ఏ స్థలంలో ఉంచినా వాటన్నిటిని బయటికి తీసి నీకు ఇస్తాను. సో బ్లెస్సింగ్స్ కూడా నీకు ఇస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఈ